స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్లో మనం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే చాప్టర్లో కన్వర్షన్స్ అనేవి నేర్చుకున్నాం. ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ డ్రా చేయడం అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటి, మనం ఒక డయాగ్రామ్ ఇచ్చారనుకోండి, ఆ డయాగ్రామ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, దాన్ని 4 పార్ట్స్ చేశాను. అంటే ట్రయాంగిల్లో ఇంటర్నల్గా ఇంకో ట్రయాంగిల్ డ్రా చేశాను. అది 4 పార్ట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక పార్ట్ని షేర్ చేశాను. ఎన్ని పార్ట్స్ చూడండి, 1 2 3 4 పార్ట్స్ అయ్యాయి. ఈ 4 పార్ట్ 1 పార్ట్ని షేర్ చేశాను. అయితే నేను ఈ డయాగ్రామ్ రిలేటెడ్గా షేడెడ్ పార్ట్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాను, అన్షేడెడ్ పార్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాను. అంటే ఇక్కడ మనకి షేడెడ్ పార్ట్ అంటే ఈ ట్రయాంగిల్ ఒకటి మాత్రమే షేడెడ్, రిమైనింగ్ 3 ఏంటి అన్షేడెడ్. ఇక్కడ మనకి షేడెడ్ ఫ్రాక్షన్ రాయొచ్చు, అన్షేడెడ్ ఫ్రాక్షన్ రాయొచ్చు. షేడెడ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు అయితే ఇక్కడ మనకి డినామినేటర్ ఏమొస్తుంది, టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే టోటల్ పార్ట్స్ 4. ఇక్కడ మనకి షేడెడ్ రాస్తుంది కనుక షేడెడ్ మాత్రమే కౌంట్ చేసుకోవాలి. షేడెడ్ ఏమై ఒకటి మాత్రమే ఉంది, అంటే 1/4 ఇస్ ద షేడెడ్ ఫ్రాక్షన్. అలానే అన్షేడెడ్ కూడా రాదు. అన్షేడెడ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు అన్షేడెడ్ ఫ్రాక్షన్ అంటే మనకి డినామినేటర్ 4 వస్తుంది. ఇంకా టోటల్ పార్ట్స్ అనేవి 4 ఉన్నాయి. అంటే షేడెడ్ అన్షేడెడ్ మొత్తం కలిపిన వాటిని డినామినేటర్గా తీసుకోవాలి. అన్షేడెడ్ ఏంటంటే 1 2 3 అంటే షేడ్ చేయండి 1 2 3 అంటే 3/4 అని రాస్తాం. అంటే ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చినప్పుడు షేడెడ్ ఫ్రాక్షన్ వస్తుంది, అన్షేడెడ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ ఇస్తున్నాను. ఈ సర్కిల్ని 8 పార్ట్స్ చేస్తున్నాను. చూడండి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ చేశాను. ఈ 8 పార్ట్స్లో నేను నాకు ఇష్టం వచ్చిన పార్ట్స్ని షేర్ చేస్తాను. చూడండి ఇక్కడ కొన్ని పార్ట్స్ అనేది షేర్ చేస్తాను. ఇలా నేను కొన్ని పార్ట్స్ షేర్ చేశాను. అయితే ఇలా షేర్ చేసిన తర్వాత మనకి ఐడెంటిఫై చేస్తే టోటల్గా 8 పార్ట్స్ ఉన్నాయి. 8 పార్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ షేడెడ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 మనకి షేడెడ్ పార్ట్స్. ఇక్కడ అన్షేడెడ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి షేడెడ్ పార్ట్స్కి అన్షేడెడ్ పార్ట్స్కి ఫ్రాక్షన్ రాదు. ఇది మనకి సింపుల్గా ఉంటుంది చూడడానికి, కానీ మనం ఎగ్జాంపుల్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ సమ్స్. షేడెడ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఇక్కడ టోటల్ పార్ట్స్ ఉంటాయి, అది డినామినేటర్ అయ్యాలి. 8 టోటల్ పార్ట్స్ అంటే అన్షేడెడ్ షేడెడ్ రెండు కలిపిన వాటిని టోటల్ పార్ట్స్ అంటాం. టోటల్ పార్ట్స్ 8 ఉన్నాయి. అందులో ఎన్ని షేడ్ చేస్తున్నాయి, 1 2 3 షేడ్ చేస్తున్నాయి. అంటే 3 అనేది ఇక్కడ రాస్తాం. అన్షేడెడ్ పార్ట్స్ ఈక్వల్ టు అన్షేడెడ్ ఫ్రాక్షన్, లేకపోతే అన్షేడెడ్ పార్ట్ రాసిన కూడా కరెక్టే. అన్షేడెడ్ పార్ట్ ఈక్వల్ టు లేకపోతే అన్షేడెడ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు. అండ్ ఇక్కడ మనకి అన్షేడెడ్ ఫ్రాక్షన్ ఏంటి, టోటల్ 8 తీసుకుంటాము. ఈ ఫ్రాక్షన్ వల్ల పార్ట్ కూడా రాయొచ్చు. ఓకేనా, పార్ట్ కూడా రాయొచ్చు. 8 రాస్తాము. ఇక్కడ డినామినేటర్ ఎంత వస్తుంది, 8 వస్తుంది టోటల్ పార్ట్స్. ఇక్కడ ఎన్ని అన్షేడెడ్ ఉన్నాయి, 1 2 3 4 5 అంటే 5/8 ఇన్ అన్షేడెడ్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోతుంది. మనకి షేడెడ్ అన్షేడెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది ఉంది. మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాని యొక్క న్యూమరేటర్ డినామినేటర్ బట్టి మనం ఫ్రాక్షన్స్ని 3 టైప్స్గా మనం డివైడ్ చేయాలి. ఆ 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటి, ఫస్ట్లీ ప్రాపర్ ఫ్రాక్షన్. మనకి ఎప్పుడైతే క్లాస్లో ఇప్పుడు ఇంప్రాపర్ కూర్చున్నాం అంటే మనకి సరిగ్గా కూర్చోకుండా బోర్డు వైపు తిరిగి కూర్చోకుండా మీ ఫ్రెండ్స్ వైపు కానీ లేకపోతే వెనక్కి కానీ అనేటప్పుడు ఏమంటాము, సిట్ ప్రాపర్లీ అని చెప్తాం కదా. సిట్ ప్రాపర్లీ ఏంటంటే మనం బోర్డు వైపు తిరిగి కూర్చోవాలి. అంటే ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ స్మాల్గా ఉండాలి, డినామినేటర్ బిగ్గా ఉండాలి. అంటే మనం 1 2 3 రాసినప్పుడు స్మాల్ నెంబర్తో స్టార్ట్ చేస్తాం. మరి వెళ్తున్న కొద్ది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతాయి కదా, బిగ్ నెంబర్స్ వస్తాయి. అంటే ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనకి న్యూమరేటర్ స్మాల్గా ఉండాలి. దేనికన్నా
if numerator is smaller than denominator, if numerator is smaller than denominator, ఇక్కడ ఈ షార్ట్ కట్ గా మనం గుర్తుంచుకోవడానికి n అంటే న్యూమరేటర్, d అంటే డినామినేటర్. n is less than d, n is less than d, n అంటే న్యూమరేటర్, d అంటే డినామినేటర్. ఓకేనా? ఈ లెస్ దెన్ అంటే d స్మాల్ గా ఉండాలి. ఏది స్మాల్ గా ఉండాలి? న్యూమరేటర్ అనేది స్మాల్ గా ఉండాలి. న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ అయితే ఏం ఫ్రాక్షన్ అంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు కూడా న్యూమరేటర్ పార్ట్ స్మాల్ గా ఉండాలి, డినామినేటర్ బిగ్ పార్ట్ బిగ్గర్ గా ఉండాలి. ఎగ్జాంపుల్స్ వాడతాను. ఎగ్జాంపుల్స్ మనకి ఓన్ ఎగ్జాంపుల్ చాలా రాసుకోవచ్చు. ఓకే, 3/8, 3 అనేది స్మాల్ కంపేర్ టు డినామినేటర్, సో ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 41/201 ప్రాపర్ ఫ్రాక్షన్. 1001/9099 అంటే ఇక్కడ న్యూమరేటర్ అనేది స్మాల్ గా ఉండాలి. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఏంటి? వాటి రెగ్యులర్ గా లేదు, ప్రాపర్ గా లేని వాటిని ఇంప్రాపర్ అంటారు. ప్రాపర్ గా లేని వాటిని ఇంప్రాపర్ అంటారు. ప్రాపర్ గా లేదు అని ఇప్పుడు చెప్తాము. ఇక్కడ మనకి స్మాల్ బై బిగ్ ఉండాలి. స్మాల్ బై బిగ్ నెంబర్ ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. స్మాల్ బై బిగ్ ఉంటే దానికి ఆపోజిట్ ఉండాలి. స్మాల్ బై బిగ్ ఆపోజిట్ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏంటి? if numerator is greater than denominator అంటే ఏంటి? మనకి న్యూమరేటర్ అనేది గ్రేటర్ దెన్ డినామినేటర్ అయితే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని కాకుండా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. న్యూమరేటర్ అనేది బిగ్ గా ఉండాలి దేనికన్నా? డినామినేటర్ కన్నా. అంటే దాని ఏమంటే ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ గా చెప్పొచ్చు బిగ్ బై స్మాల్, అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. స్మాల్ బై బిగ్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ నేను రాయట్లేదు, దానికి ఆపోజిట్ కదా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ రాదు. ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి? 8/3, 201/41, 9991/1001 ఇలాంటివి చాలా ఫ్రాక్షన్స్ అనేవి మనం రాయొచ్చు. అలానే ఇప్పుడు మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ చూసాం. ప్రాపర్ అంటే ఏంటి? న్యూమరేటర్ స్మాలర్ దెన్ డినామినేటర్. అది ఇంప్రాపర్ అంటే ఏంటి? న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్. అది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎలా? మిక్స్డ్ ఫ్రాక్షన్ చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎలా చెప్తామో చూద్దాం. మనకి మిక్స్డ్ అంటే ఏంటి? ఏదో కంబైన్ ఉన్నాయి, అలా కంబైన్ ఉన్న వాటిని ఏమంటామంటే మిక్స్డ్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్. What is meant by mixed fraction? The combination of a fraction having whole part and proper fraction. A fraction with whole part and proper fraction. అంటే ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే హోల్ పార్ట్ ఉంటుంది. హోల్ పార్ట్ అంటే ఏంటి? మనకి హోల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. హోల్ నెంబర్స్ ఏమంటామంటే మనకి హోల్ నెంబర్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4 and so on. అంటే నేచురల్ నెంబర్స్ కి 0 జాయిన్ చేసి తీసుకునే గ్రూప్ ని హోల్ నెంబర్స్ అంటారు. అంటే హోల్ నెంబర్ ఉండాలి, తర్వాత ఏముండాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. హోల్ నెంబర్ ప్రాపర్ ఫ్రాక్షన్ కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? అంటే ఇంప్రాపర్ తీసుకోకూడదు, ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఆ యొక్క హోల్ నెంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు కలిసి ఉంటేనే మనం దాన్ని ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఇక్కడ
చూడండి ఇక్కడ 7 3/8 7 అనేది 4 నెంబర్ 7 అనేది 4 పార్ట్ ఓకే 3/8 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ 7 అనేది 4 పార్ట్ ఈ 3/8 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే 1 3/7 అలానే 1 1/90 అంటే ఒక హోల్ నెంబర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటేదని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు అయితే ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుందాం convert mixed fraction to diagonal అంటే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని డయాగ్రామ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఇక్కడ చూడండి ఇది కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ డయాగ్రామ్ అన్నమాట అంటే ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 నాకు ఈజీగా ఉండేది తీసుకున్నాము 3/5 అనేదాన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలి 3/5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలి అంటే ఎలా మారుస్తాను ఓకే ఇక్కడ చూడండి 2 అనేది 4 పార్ట్ అనేది టోటల్ డయాగ్రామ్ 4 అంటారు 4 పార్ట్స్ ఇదేంటి పార్ట్ సమ్ పార్ట్ అన్నమాట ఓకే సమ్ పార్ట్ అనేది తీసుకున్నాం అంటే దీన్ని ఎలా రాయొచ్చు 2 + 3/5 అంటే మనకి ఎన్ని డయాగ్రామ్స్ వస్తాయంటే 2 ఫుల్ పిక్చర్స్ వస్తాయి అని ఒక ఫుల్ పిక్చర్ మాత్రం కొంత పార్ట్ షేర్ చేయాలి కొంత పార్ట్ అనేది షేర్ చేయాలి ఓకేనా ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి 2 పార్ట్స్ అనేవి ఫుల్ పిక్చర్స్ తీసుకోవాలి 2 పార్ట్స్ అనేవి ఫుల్ పిక్చర్స్ నేను ఫుల్ పిక్చర్స్ తీసుకున్నా చూడండి ఇక్కడ నేను ఎన్ని డయాగ్రామ్స్ తీసుకోవాలి ఈ 2 ఫుల్ పిక్చర్స్ 1 సమ్ పార్ట్ అనేది షేర్ చేయాలి అంటే మొత్తం ఎన్ని తీసుకోవాలి 3 తీసుకోవాలి ఆ 3 కూడా మనకి ఇష్టం వచ్చిన డయాగ్రామ్ తీసుకోవచ్చు ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ తీసుకోవచ్చు అయితే మనకి సూటబుల్గా ఉండేది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్ అవ్వాలి డయాగ్రామ్ ప్రతి కూడా ఇక డినామినేటర్ ఎంతైతే ఉందో అన్ని పార్ట్స్ అవ్వాలి ఇక డినామినేటర్ ఎంత ఉంది 5 ఉంది అంటే ఈచ్ డయాగ్రామ్ కూడా మనం ఈ 2 ఫుల్ పిక్చర్స్ ఒకటి సమ్ పార్ట్ షేర్ అయిన పిక్చర్స్ మొత్తం టోటల్గా 3 పిక్చర్స్ కూడా ఎన్ని పార్ట్స్ అవ్వాలి దానిలో 5 పార్ట్స్ అవ్వాలి అంటే నేను ఏం చేస్తానంటే రెక్టాంగిల్ తీసుకుంటాను రెక్టాంగిల్ అనేది మనకి ఈజీగా ఉంది 1 2 3 ఈ పిక్చర్ కూడా ఎన్ని పార్ట్స్ అవ్వాలి 5 పార్ట్స్ అవ్వాలి 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఇక్కడ మనకి అన్ని కూడా ఈక్వల్ గా ఉండేలా చూసుకోవాలి సైజెస్ ఇక్కడ చూడండి ఇందులో 5 పార్ట్స్ వచ్చాయి ఇక్కడ 5 పార్ట్స్ వచ్చాయి ఇక్కడ 5 పార్ట్స్ వచ్చాయి ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేయాలి ఈ డయాగ్రామ్ 2 + 3/2 అంటే 2 + 3/5 ఉంది అంటే 2 అంటే ఫుల్ పిక్చర్స్ షేర్ చేయాలి 2 అంటే 2 ఫుల్ పిక్చర్స్ షేర్ చేయాలి మొత్తం ఎన్ని పిక్చర్స్ వచ్చాయి 1 2 3 పిక్చర్స్ వచ్చాయి కదా ఈ 3 పిక్చర్స్ లో 2 పిక్చర్స్ అనేవి ఫుల్ గా షేర్ చేయాలి మీరు ఇలానే షేర్ చేయండి ఓకేనా మనకి దాని మీద బాగా థిక్గా ఏం షేర్ చేయండి ఒక ఫుల్ పిక్చర్ అండి 1 ఇక్కడ మనకి 1 ఫుల్ పిక్చర్ ఇది ఒక 1 ఫుల్ పిక్చర్ 1 ఫుల్ పిక్చర్ 1 + 1 ఏమవుతుంది 2 కదా అయ్యేది అయితే మనకి ఈ పార్ట్ కంప్లీట్ చేసాం 2 ఫుల్ పిక్చర్స్ షేర్ చేసాం ఇది 3/5 ఇచ్చాను 3/5 అలా ఇచ్చేస్తాను 3/5 లో 5 పార్ట్స్ లో ఎన్ని షేర్ చేయాలి 3 పార్ట్స్ షేర్ చేయాలి 5 పార్ట్స్ లో ఎన్ని షేర్ చేయాలి 3 మాత్రమే షేర్ చేయాలి 1 2 3 అలానే ఆపే 1 2 3 ఏవైనా క్లాస్ వచ్చిన 3 బాక్సెస్ అనేవి షేర్ చేయాలి 1 2 3 అయిపోయింది
అంటే ఏంటి 3/5 అని మనకు వచ్చేసింది పిక్చర్. ఓకేనా? అంటే ఏదైనా ఒక మిక్సర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. అలానే ఈసారి ఇంకో పిక్చర్ చేద్దాం. ఇంకో పిక్చర్ చేద్దాము. 3 2 3 తీసుకున్నాం. 1/3 3/1/3 అనే ఒక మిక్సర్ ఫ్రాక్షన్ ఇస్తాను. లేకపోతే 4 తీసుకున్నాం. 4/1/3 4/1/3 అనే ఒక మిక్సర్ ఫ్రాక్షన్ ఇస్తాను. దీనికి నేను డయాగ్నల్ డ్రా చేయాలి. చూద్దాం. ఇక్కడ మనకి డయాగ్నల్ డ్రా చేయాలి. చూడండి 4/1/3 తీసుకున్నాను. 4/1/3 తీసుకున్న తర్వాత డయాగ్నల్ డ్రా చేయాలి. ఇక్కడ ఏం రాయొచ్చు? 4 + 1/3 రాయొచ్చు. 4 + 1/3 రాయొచ్చు. 4 + 1/3 రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఫుల్ పిక్చర్స్ రావాలి? 4 రావాలి. ఎన్ని ఫుల్ పిక్చర్స్ రావాలి? 4 రావాలి. ఇక్కడ మనం షేర్ చేసే పిక్చర్స్ ఏం రావాలి? ఒకటే రావాలి. అంటే కొంత పార్ట్ మనం షేర్ చేసే పిక్చర్స్ ఎంత రావాలి? ఒకటే రావాలి. అంటే ఇక్కడ మనకి డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఈచ్ పిక్చర్ కూడా ఎన్ని పార్ట్స్ అవ్వాలి? 3 పార్ట్స్ అవ్వాలి. ఓకే అంటే టోటల్ ఎన్ని పిక్చర్స్ వస్తాయి? ఇక్కడ 4 ఫుల్ పిక్చర్స్, సమ్ పార్ట్ షేడెడ్ పిక్చర్. ఇక్కడ 4 + 1 5 పిక్చర్స్ అవ్వాలి. ఆ 5 పిక్చర్స్ కూడా ఈచ్ వన్ కూడా ఎన్ని పార్ట్స్ అవ్వాలి? 3 పార్ట్స్ అవ్వాలి. ఈచ్ వన్ కూడా ఎన్ని పార్ట్స్ అవ్వాలి? 3 పార్ట్స్ అవ్వాలి. అంటే ఏమవుతుంది? ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటాము. మరి రెక్టాంగిల్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనకి అది ఈక్వల్ పార్ట్స్ షేర్ చేయడం, అది డివైడ్ చేయడం కష్టం. రెక్టాంగిల్ ఈజీగా అయిపోతుంది. 1 2 3 4 5 మనం 5 రెక్టాంగిల్ తీసుకున్నాం. 5 రెక్టాంగిల్ తీసుకున్నాము. ఈచ్ వన్ కూడా ఎన్ని పార్ట్స్ అవ్వాలి? Denominator is how much? Such parts we can't make. Okay, we can make such parts. Okay, 1 2 3 1 2 3. ఇక్కడ denominator 3 ఉంది కదా, 3 parts అవ్వాలి. 1 2 3 1 2 3 అంటే 3 parts చేయాలి ఈచ్ రెక్టాంగిల్. 1 2 3 1 2 3. ఇక్కడ మనకి ఎన్ని ఫుల్ పిక్చర్స్ షేర్ చేయాలి? 4. ఎన్ని ఫుల్ పిక్చర్స్ షేర్ చేయాలి? 4 పిక్చర్స్ షేర్ చేయాలి. 1 అంటే ఫుల్ పిక్చర్ షేర్ చేసేయండి. 1 ఇంకోటి సెకండ్ పిక్చర్. 2 ఇది ఒక 1 పిక్చర్. 3 థర్డ్ పిక్చర్ అన్నమాట. ఇది ఒక 1 పిక్చర్. 4 ఇది ఒక 1 పిక్చర్. ఏనే చేయండి 1 + 1 2 2 + 1 3 3 + 1 4 4 పిక్చర్స్ షేర్ చేసాం. ఇప్పుడు ఫిఫ్త్ పిక్చర్ లో 1/3 పార్ట్ మాత్రమే షేర్ చేయాలి. అంటే ఒక పార్ట్ మాత్రమే షేర్ చేయాలి. ఒక పార్ట్ మాత్రమే షేర్. 1/3 ఒక పార్ట్ కదా, ఇది 1/3 అయితే. ఓకే, ఇప్పుడు మనం కన్వర్షన్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు కన్వర్షన్స్ అనేవి నేర్చుకున్నాము. మళ్ళీ ఇక్కడ కన్వర్షన్స్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మిక్సర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేయలేము. మిక్సర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ అని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏది చేయాలన్నా సరే మనం ప్రాపర్ ఫ్రాక్షన్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కానీ మాత్రమే చేయగలం. మిక్సర్ ఫ్రాక్షన్లో చేయలేము. ఎప్పుడైనా సరే ఒక మిక్సర్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, ప్రాపర్లోకి ఎలా మనం దాన్ని ఎలా మారుస్తామంటే ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఏదో కన్వర్ట్ చేస్తాము, ఇంప్రాపర్లో మాత్రమే కన్వర్ట్ చేస్తాం. ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ ఎలా కన్వర్ట్ చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. కన్వర్ట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్స్ కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎప్పుడైనా సరే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు అంటే అది కంపల్సరీ కూడా ఇంప్రాపర్లోకే కన్వర్ట్ అవుతుంది. ఇంప్రాపర్లోకే కన్వర్ట్ అవుతుంది. లైన్గా మీకు గుర్తుంచుకోండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇప్పుడు కూడా రాదు, ఇంప్రాపర్లోకే కన్వర్ట్ అవుతుంది. అంటే బిగ్ బై స్మాల్ నెంబర్ వస్తుంది. బిగ్ బై స్మాల్ నెంబర్. ఒక ఫ్రాక్షన్ చూద్దాం. 2 3/5 అని. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ హోల్ పార్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఇంప్రాపర్గా ఎలా కన్వర్ట్ చేస్తాము చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ డినామినేటర్ ఉంది
ఒక లైన్ డ్రా చేయండి. డినామినేటర్ ఉంది 5, దీన్ని 4 పార్ట్ మల్టిప్లై చేయండి. 5 into 2 ప్లస్ నెక్స్ట్ కూడా ప్లస్ వస్తుంది, మైనస్ అయితే రాదు. మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేస్తున్నామంటే ప్లస్ ఏ వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 3, న్యూమరేటర్ 3 హోల్ డివైడెడ్ బై వాట్ ఇస్ ద డినామినేటర్ 5 అంటే ఇక్కడ 5 దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. 5 2 గ్యాస్ 10 ప్లస్ 3 బై 5 అంటే 10 ప్లస్ 3 ఏమవుతుంది 13/5. అంటే ఇప్పుడు చూడండి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాము, దాని కన్వర్ట్ చేసి వచ్చింది బిగ్ నెంబర్ బై స్మాల్ నెంబర్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. ఎప్పుడు కూడా ప్రాపర్ రాదు, ఇంప్రాపరే వస్తుంది. ఒకవేళ ప్రాపర్ వచ్చిందంటే మనం ఎక్కడో చోట క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూసేసి కంప్లీట్ చేద్దాం. ఇది 5 2/7 అన్న. ఇక 4 పార్ట్ 5, న్యూమరేటర్ 2, డినామినేటర్ 7. ఇప్పుడు దీన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేయాలి. ఇక లైన్ డ్రా చేయండి. వాట్ ఇస్ ద డినామినేటర్ 7 మల్టిప్లై న్యూమరేటర్ ఇక్కడ మనకి 5 ప్లస్ 5 7 యాస్ 35 ప్లస్ 2/7. ఇవన్నీ యాడ్ చేయండి. 5 ప్లస్ 35 ప్లస్ 2 37/7 ఇక ఆన్సర్. ఓకేనా, 37/7 ఇక ఆన్సర్. అయితే ఇక్కడ మనకి మీరు హోంవర్క్లో ఏం చేస్తారంటే ఒక 5 ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఓన్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. రైట్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఏం ఓన్ ఎగ్జాంపుల్స్ రాయాలి? ప్రాపర్ ఫ్రాక్షన్స్ 5 రాయాలి. ఇంకా ఈచ్ వన్ కూడా 5 రాయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అలానే మిక్స్డ్ ఫ్రాక్షన్. వీటన్నిటిని కూడా ఆ 5 ఓన్ ఎగ్జాంపుల్స్ రాయండి. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేయండి. ఇలా కన్వర్షన్ చేసి కూడా ఒక 5 చేయండి. ఓకేనా? ఇంకేం డౌట్ ఉంది? హోంవర్క్ ఏంటి? ఓన్ ఎగ్జాంపుల్స్ రాయాలి, ప్రాపర్ ఇంప్రాపర్ మిక్సర్కి. అలాగే మిక్సర్ని కన్వర్ట్ చేయాలి. అంటే మొత్తం 20 ఎగ్జాంపుల్స్ చేయాలి.